ఎస్ వెల్కమ్ వ్యూయర్స్. ఈ ఒక చిన్న వీడియో అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉంది. సో ఏంటి వీడియో ఏంటని నిశ్చితంగా పరిశీలించాను. మొత్తం వీడియో అంతా చూసినప్పుడు చాలా బాధేసింది. నిజంగా అసలు ఇలాంటి పరిస్థితి ఉందా? వీళ్ళు యూట్యూబర్ల జర్నలిజం ఈ విధంగా దారుణంగా మారిపోతుంది. ఎందుకంటే ఈ జర్నలిస్టులు అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఏ జర్నలిస్ట్ కూడా ఆ విధంగా మాట్లాడు. ఒక వ్యక్తి ఒక 10 రూపాయలకి చాలా పేదవాడు 10 రూపాయల కంటే బన్ను ఒక 4 రూపాయలు 3 రూపాయలు పడుతుంది అతనికి. ఆ 4 రూపాయల బన్నుకు ఒక 2 రూపాయలు కోవా వేసి అమ్మితే 10 రూపాయలు వస్తే 10 రూపాయలు వాడి ఇంటికి మిగిలేది 2 రూపాయలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడు ఎండలో నిలబడి తిరిగి అమ్మితే వాడికి వచ్చేది మహా అయితే ఒక 500 రూపాయలు. అటువంటి వ్యక్తి మీద మీ ప్రతాపం, ఇటువంటి వ్యక్తి మీద మీ ప్రతాపం. అందుకే మీకు మైకులు ఉండేది. నేను అడుగుతున్నా, అందుకేనా మీకు మైకులు ఉన్నదని? కాదు కదా. మనం ఉన్నది ఏంటి? సరే, ఓకే, ఒకవేళ ఆ బన్ మీద మనకి ఏదైనా డౌట్ ఉంది, ఆ బన్లో వాడు ఏదో కలిపాడు అనే డౌట్ ఉంది, ఏం చేయాలి? సంబంధిత అధికారులను పిలవాలి. నువ్వెవరయ్యా వాడిని నిలబెట్టడానికి? 10 మందిలో నిలబెట్టి అతన్ని అవమానించడానికి నువ్వు ఎవరు అని అడుగుతున్నా నేను. మీ కేసు సంబంధం. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి నేనైతే చెప్తున్నా. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి అడగండి, ఇది ప్రాబ్లము అయ్యా, ఆ బన్ను ప్యాక్ చేసి నేను తీసుకెళ్తాను, దాన్ని బన్ను కిందేసి తొక్కేసి గందరగోళం చేసి ఇటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇదంతా కరెక్ట్ కాదు. ఇలా కాదు. పేదవాడు దాని మీద బతికేవాడు ఆ రోజు అన్నం లేకుండా నిద్రపోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళ కుటుంబాలకి. అలా చేస్తే మనం వాడి నోటికాడ కూడు తీసిన వాళ్ళం అవుతాం. ఇది కాదు కదా మనకు కావాల్సింది. మీకు నిజంగా సందేహం ఉంది, ఎస్ మీరు జర్నలిస్టులే, మీకు నిజంగా సందేహం ఉంటే ఏదైతే బన్ ఉందో ఆ బన్ని ప్యాక్ చేయండి. మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటాడు, మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎంహెచ్ఓస్ ఉంటారు, వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి. వాళ్ళు టెస్ట్ చేస్తారు, నిజమా కాదా అనేది చెప్తారు. దాని మీద ప్రాసిక్యూట్ చేసుకుంటారు. అలా జరుగుతుందన్నమాట మొత్తం వ్యవహారం. అంతే తప్ప పేదవాడిని నిలబెట్టి పేదవాడి వీడియోలు తీస్తూ ఎవడిచ్చాడా మీకు అధికారం పేదవాడిని వీడియో తీయాలి? పోండి, ఒక మంచి రెస్టారెంట్కి పోండి. చాలా రెస్టారెంట్లు ఈ మధ్యలో నెల్లూరులో కూడా వచ్చాయి. చాలా రెస్టారెంట్లో ఫుడ్ కల్తీ అని చెప్పేసి. సో వాళ్ళంతా హైలైట్ చేయడానికి మీకు ఏది కూడా నేరం నిరూపణ కాకముందు అతన్ని బ్లేమ్ చేసేటువంటి హక్కు ఎవ్వడికి ఇవ్వలేదు, ఎవరికి లేదు. ఖచ్చితంగా అతను ఆ నేరం చేశాడు అని రుజువు అయితే మాత్రమే మనం బ్లేమ్ చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లోనే మనం అలా కాని పరిస్థితుల్లో అతని ఫేస్ చూపించడం కూడా నేరమే. చూపించకూడదు. వాడు కనుక క్లెయిమ్ చేస్తే అది నేరమే. నా పరువు పోయింది అని ఒక కేసు వేస్తే ఛానల్ క్లోజ్ అయిపోతుంది. ఎస్, నా పరువు పోయింది, వీడి వల్ల నా పరువు పోయింది, ఇద్దరి వల్ల నా పరువు పోయింది అంటే ఏమవుతుంది ఛానల్? కాదు కదా. మనం జర్నలిస్టులం కదా, మనం ఇలా పోకూడదు కదా. పద్ధతి కాదు. ఇలా చేయడం అనేది ఇప్పుడు సర్వత్రా ఏమవుతుందంటే, ఇప్పుడు చూస్తున్నాం మనం ఆ పర్టికులర్ ఛానల్ ఏదైతే ఉందో మహా అయితే వ్యూస్ పెరిగి ఉండొచ్చు, నో డౌట్, నేను కాదను. ఎందుకంటే కంటెంట్ అలాంటిది. ఖచ్చితంగా వ్యూస్ పెరిగే ఉంటాయి, వ్యూస్ పెరుగుతాయి. కానీ వచ్చే కామెంట్స్ చూసారా? ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు? ఇంత గౌరవంగా రన్ చేసినటువంటి ఛానల్ని పరిస్థితి ఫ్యూచర్ ఏంటి? ఫలానా ఛానల్ బన్ను గురించి చేశారా వాళ్ళ అంటారు. అలా కాదు, అలా ఉండకూడదు. అంటే నేను ఆ ఛానల్ని పర్టికులర్గా చెప్పట్లేదు. ఎవరైతే ఈ చిన్న ఇష్యూస్ మీద, నేను పర్టికులర్గా ఆ ఛానల్ అని కాదు, ఇంకొకరిని కాదు, ఎందుకంటే ఛానల్ పేరు కూడా చెప్పేవాడిని కదా నేను. అది యాక్చువల్ నా ఉద్దేశం అయితే కాదు. సో జర్నలిస్టులు అనేవాళ్ళు పర్టికులర్గా ఏదైనా ఇంపార్టెంట్ అంశం ఉందా ఖచ్చితంగా దాని మీద నిలబడతాం, దాని మీద మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇలా చిన్న విషయాలకి చెప్పడం వల్ల ఇది బతుకు బండి, పేదవాడి బతుకు బండి మీద, పేదవాడి కడుపు మీద కొట్టడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించరానిది, ఉపేక్షించరానిది. ఎవరైతే ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉన్నారో అటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను ఏదో ఒక ఛానల్కో ఒకరికి పర్టికులర్గా కాదు, ఇటువంటి వీడియోస్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అయ్యా దయచేసి ఇటువంటి వీడియోస్ చేయొద్దు. అది పేదవాడి బతుకు బండి. వాడికి సాయంత్రానికి వాడి కుటుంబానికి తీసుకెళ్ళిస్తే కానీ వాడి కుటుంబం గడవదు. ఆ డబ్బులతోనే వాడు తిండి తినాలి, పిల్లలకు చదివించుకోవాలి. అటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మీకేదైనా డౌట్ ఉంటే, ఎవడి మీద డౌట్ ఉన్నా కూడా, డౌట్ రావచ్చు, సందేహాలు రావచ్చు, ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అధికారులు ఉన్నారు. దయచేసి ఆ అధికారుల దగ్గర తీసుకెళ్ళండి. ఆ అధికారి సమస్యను పరిష్కరిస్తాడు. ఎందుకంటే ఎక్కువ చెప్తే అది ఎక్కువ అవుతుంది. సో ఇది వాటి ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.